హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారంగా ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎఫ్టీఐ గురించి అవ్వచ్చు, లేకపోతే ఏదైతే బీమా సంస్థలు ఇస్తున్నాయో వాటి మీద కావచ్చు, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, లేకపోతే ఎలాంటి లాభాలు ఉంటాయి సార్? ఇవి కొంచెం మిక్స్డ్ ఈ బడ్జెట్ ద్వారా. ఎస్ సార్. కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ లాభాల గురించి చూద్దాం. ఓ షూర్. సో ఎఫ్డిఐ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఏదైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఎఫ్డిఐస్, సో మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి వాళ్ళు 26%, ఇండియన్ కంపెనీ 74% ఉండేది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తర్వాత బడ్జెట్స్ లో ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా 74% ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎన్ని ఉంటాయంటే 4,000 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటారు. వాళ్ళ జనాభా చూసి 4 కోట్లు ఉంటారు, కానీ 4,000 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి. యూఎస్, యూకే అలాంటి పెద్ద పెద్ద దేశాల్లో. మన ఇండియాలో గట్టిగా 40 కూడా లేవు. సో అప్పుడు ఏమవుతుందంటే తక్కువ ఇన్సూరెన్స్ కంపెనీ ఉండడం వల్ల ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. సో కావాల్సిన మనకి ఇప్పుడు ఎవరైనా ఇన్సూరెన్స్ ప్లాన్ కొనాలంటే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. ఓకే. ప్లస్ ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉండడం వల్ల కంపెనీలు ఎక్కువ ప్రాఫిట్ చూసుకునే అవకాశం ఉంది. కస్టమర్కి ప్రాఫిట్ తగ్గించి వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంది, ప్లస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మార్కెట్ తక్కువ ఉంది. అందుకోసం ఇప్పుడు వాళ్ళు ఫారినర్స్ ని ఇన్వైట్ చేస్తున్నారు 100% రమ్మని. ఇంతకుముందు ఫారినర్స్ వచ్చేవాళ్ళు కాదు ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకు వచ్చేవాళ్ళు కాదు అంటే వాళ్ళు కంపల్సరీగా ఇండియన్ కంపెనీ తోటి టైప్ పెట్టుకోవాలి. సో వాళ్ళు ఇండియన్ కంపెనీతో టైప్ పెట్టుకోవాలన్నప్పుడు ఆ కంపెనీ ఏ డిమాండ్ చేసేదో తెలియదు. అంటే ఇద్దరు లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నప్పుడే ఆ బిజినెస్ ముందుకు నడుస్తుంది. సో వాళ్ళు మళ్ళీ రేపు ఏమన్నా మనకి ఇబ్బంది పెడతారేమో, సో గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, ఇలాంటి ఇబ్బందులతో ఎక్కువ మంది రాలేదు. అందుకనే ఇప్పుడు తక్కువ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ గా మీరు వచ్చి ఇన్వెస్ట్ చేసుకోమన్నారు. సో మీకు ఎవరి కంపెనీతో టైప్ లేదు, మేము అప్రూవల్ ఇస్తాం, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో బిజినెస్ పీపుల్ ఉంటారు, ఎవరైతే బిజినెస్ మెన్స్, ఎఫ్ఐఎస్, ఫారెన్ ఇన్వెస్టర్స్, ఎఫ్డిఐస్, సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు ఇప్పుడు కంపల్సరీ ఇండియాకి వస్తారు. ఎందుకంటే ఇండియాలో ఇంతమంది జనాలు ఉన్నారు. ఇండియాకు ఉన్న సంపద ఇదే. దాదాపు 150 కోట్ల కన్నా ఎక్కువ పీపుల్ ఉన్నారు. అందులో ఇన్సూరెన్స్ ఇప్పటికి కూడా ఎంతమందికి అయింది? 5-10% అంతే. ఇంకా 90% జనాలకి ఇన్సూరెన్స్ చేయొచ్చు. సో వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యి డెఫినెట్గా ఇండియాకి వస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక కంపెనీ పెట్టడం వల్ల ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో దానివల్ల పాలసీస్ కూడా ఎక్కువ కంపెనీలు అయితే ఎక్కువ పాలసీస్ వచ్చేసి ప్రజలకు కూడా మంచి పాలసీస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మందికి కూడా పాలసీలు ఇచ్చే అవకాశం ఉంది. సో అది గవర్నమెంట్ ఉద్దేశంతో డైరెక్ట్గా వాళ్ళకి 74% నుంచి 100% చేశారు. అది చాలా మంచి విషయం. సో నెగిటివ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు దాకా యూలిప్లు అని చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇది యాక్చువల్గా ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇది ఇన్సూరెన్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ కలిపితే మామూలుగా యూలిప్లు అంటారు. ఇన్సూరెన్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ యూలిప్ అయింది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు. యూనిట్ లింక్డ్ అంటే మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. లాంగ్ రన్లో ఆ ఫండ్ అప్రిసియేషన్తో పాటు కవరేజ్ ఉంటుంది. ఇంతకుముందు దీన్ని మిస్సెల్లింగ్ జరిగేది. సో ఈ రీసెంట్గానే నిర్మలా సీతారామన్ బ్యాంక్స్ కూడా కొద్దిగా వార్నింగ్ ఇచ్చారు, మిస్సెల్లింగ్ చేయొద్దు ఇన్సూరెన్స్ అని. ఇప్పుడు ఈ మిస్సెల్లింగ్ ఉండకూడదు అని. వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు, మీకు ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్, మీకు 12% వస్తుంది, అంత వస్తుంది, ఇంత వస్తుంది, ప్లస్ ట్యాక్స్ ఫ్రీ. మీరు మ్యూచువల్ ఫండ్లో పోతే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. మ్యూచువల్ ఫండ్కి పోతే మీరు 1 lakh ట్యాక్స్, 1 lakh ప్రాఫిట్ దాటితే మీకు 10% ట్యాక్స్ కట్టాలి. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఇప్పుడు 12.5% అయింది. ఇప్పుడు 1,25,000 దాటితే 12.5% ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. సో ఇలాంటివన్నీ భయపెట్టి కొద్దిగా యూలిప్ వైపు టర్న్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే యూలిప్కి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గానే అమ్మాలి, ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్గా అమ్మకూడదు. మ్యూచువల్ ఫండ్ అది సేమే అవుతుంది రిటర్న్. సో అక్కడ 10 సెషన్ తీసేశారు. సో ఆ విధంగా వాళ్ళకి కొంచెం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కొంచెం నెగిటివ్ చేశారు ఆ రోజు. అందుకని ఇన్సూరెన్స్ స్టాక్స్ కూడా కరెక్ట్ అయినాయి. కానీ దీనివల్ల ప్రజలకు మంచి జరిగింది. మిస్సెల్లింగ్ జరగలేదంటే మంచి జరిగినట్టు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.